తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. యాసంగి పంట కింద మనకి రైతు భరోసా పథకం కింద రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని మనకైతే అప్డేట్స్ అనేది డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటికే మనకి 3-4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే 4 ఎకరాలు పైగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 4 ఎకరాల లోపు కానీ 4 ఎకరాల పైకి కానీ ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధులను విడుదల చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక మనకి లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ప్రకారం త్వరలోనే రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి మొదటిగా చూసుకున్నట్లయితే రేపు 13-30 జిల్లాలలో రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులను రేపటి నుంచి పంపిణీ చేసే దిశగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఎవరైతే అర్హత కలిగిన రైతన్నలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద అదిరిపోయే శుభవార్తను అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అన్నదానిపై మనమైతే ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. తెలంగాణలో ఎప్పటి నుంచో చాలామంది ఈ రైతు భరోసా నిధుల కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఆ ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే మనకైతే వచ్చింది. ఇక ఎవరైతే కళ్ళు కాయలు కాసేటట్టు రైతు భరోసా నిధుల కోసం మొదటిగా 7,500 రూపాయలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మనకి ఆ డబ్బులను విడుదల చేయలేదు. ఇక 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులతో తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో 6,000 రూపాయల రైతు భరోసా మనకి జనవరి 27వ తారీఖు నుంచి పంపిణీ చేయడం మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇక పంపిణీ చేసినటువంటి 6,000 రూపాయల రైతు భరోసా నిధులను కాకముందు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టోలో 7,500 రూపాయలు 2 సీజన్లకు కలుపుకొని 15,000 రూపాయలు మొదటిగా పంపిణీ చేస్తామని అయితే చెప్పి మనకి 6,000 రూపాయల రైతు భరోసాకు మనకి శ్రీకారం చుట్టడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా 6,000 రూపాయల రైతు భరోసా చొప్పున మార్చి 31 తారీఖు వరకు 4 విడతలలో 4 ఎకరాలు లోపున్న రైతన్నల ఖాతాలలో డబ్బులు విడుదల చేశారు. ఇక 4, 5, 6, 7, 8, 9, 10 అదేవిధంగా 1-3 వరకు ఉన్నటువంటి కొంతమంది రైతన్నల ఖాతాలలో కూడా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆ పంపిణీ చేసినటువంటి రైతు భరోసా నిధులు ఇంకా వాళ్ళ ఖాతాలోనైతే జమ కాకపోవడానికైతే పోవాల్సిందే. ఇక వీటిని అందరినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యాసంగి పంట కింద 6,000 రూపాయల రైతు భరోసా చొప్పున ఈ రైతు భరోసా నిధులను రేపటి నుంచి పంపిణీ చేయబోతున్నట్టుగా మనకి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇక ఆ జిల్లాల లిస్టులో మనకి 13-30 జిల్లాల పేర్లు అనేది ఉండడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో క్లుప్తంగా ఆ జిల్లాల లిస్ట్ అనేది చూపిస్తాను. సో మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అప్డేట్ ఖచ్చితంగా కరెక్ట్గా అర్థం అవడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే ఉంచుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో భారీ ఎత్తున నిధుల సర్దుబాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖను ఆదేశించినట్లు తెలుస్తుంది. ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా చొప్పున తెలంగాణలో ఉన్నటువంటి 38 జిల్లాలలో యాసంగి పంట కింద రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 4, 5, 6, 7, 8, 9, 10 ఎకరాలు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు మనకి రేపటి నుంచి విడుదల చేయబోతున్నారు. ఇక విడుదల చేసిన ప్రక్రియ కిందనే ఈ రైతు భరోసా నిధులు ఎవరైతే గత ప్రభుత్వం మార్చి 31వ తారీఖు వరకు పంపిణీ చేసినటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులు పంపిణీ చేసినప్పుడు జమ కాని వారి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో సాగులో ఉన్నటువంటి అన్ని అర్హతలు ఉన్నవారికి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు రేపటి నుంచి విడుదల చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా రబీ సీజన్ రైతు భరోసా డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 4-10 ఎకరాల వరకు ఉన్న రైతన్నల ఖాతాలలో
ఈ నెల చివరాఖరులోపు డబ్బులు జమ చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. ఈ పథకం కింద ఎకరానికి 6,000 చొప్పున జమ చేయడాన్ని జనవరి 27వ తారీఖు నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఫిబ్రవరి 5, 11వ తేదీలలో రెండు దశలో 4 ఎకరాల వరకు భూమి ఉన్న రైతన్నల ఖాతాలలో పంపిణీ చేయడం అయితే జరిగిందంట. ఇక బడ్జెట్లో రైతు భరోసాకు 18,000 కోట్ల రూపాయలు కేటాయించిన డిప్యూటీ సీఎం ఎకరానికి 12,000 రూపాయల చొప్పున మనకి సంవత్సరంలో ఎకరానికి 12,000 రూపాయలు అయితే 2 సీజన్లకు, అదేవిధంగా రబీ సీజన్, ఖరీఫ్ సీజన్కి ఈ 12,000 రూపాయలు జమ చేయబోతున్నారని అయితే అప్డేటు. ఇక ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతన్నల ఖాతాలలో యాసంగి పంట కింద ఈ రైతు భరోసా నిధులు 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు మనకైతే స్ట్రిక్ట్ రూల్స్తో మనకి సర్వే చేస్తూ ఈ రైతు భరోసా నిధులు రేపటి నుంచి విడుదల చేయబోతున్నారు. ఇక మనకి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, నల్గొండ, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, అదేవిధంగా మనకి ములుగు, మంచిర్యాల, సూర్యాపేట, హన్మకొండ, మనకైతే గజ్వాల్ వంటి జిల్లాలలో మనకైతే రేపటి నుంచి ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారంట. ఇక ఈ జిల్లాలే కాకుండా మిగిలిన జిల్లాలలో కూడా ఎవరికైతే రైతు భరోసా నిధులు ఇప్పటివరకు జమ కాలేదో వాళ్ళకు కూడా ఈ రైతు భరోసా నిధులు అనేది రేపటి నుంచి విడుదల చేయబోతున్నట్టుగా మనకి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేశారు. ఇక మనకి ఈ రైతు భరోసా నిధుల కింద ఎవరికైతే పంట మనకి వారం రోజుల నుంచి పడుతున్నటువంటి రైతుల కారణంగా మనకి పంట నష్టపోయిన వారికి మనకైతే ధాన్యం అనేది కొనుగోలు చేస్తారంట. అదేవిధంగా పంట నష్టపోయిన వారికి పంట నష్టం కింద వారికి డబ్బులు అనేది అందజేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. చెక్కుల పంపిణీ త్వరలో ఉండబోతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఎవరికైతే పంట నష్టం కింద డబ్బులు అనేది పంట నష్టం అయిందో వాళ్ళందరికీ రైతన్నలు 5 లక్షల రైతన్నల ఖాతాలలో మనకి 40,000 కోట్ల రూపాయలు ఈ పంట నష్టం కింద డబ్బులను త్వరలోనైతే జూన్ నెలలో పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా పీఎం కిసాన్ నిధి కింద 20వ విడత మనకైతే దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకి పీఎం కిసాన్ నిధి కింద 2,000 రూపాయలు మనకి 20వ విడత కింద ఈ డబ్బులను అయితే మనకైతే పంపిణీ చేయడానికి ముహూర్తం అనేది చాలు చేయడం అయితే జరిగిందంట. ఇక రైతన్నలకు మంచి శుభవార్తను అయితే చెప్పుకోవచ్చు. ఇక ఇటు రైతు భరోసా నిధులు, అటు పీఎం కిసాన్ నిధి కింద మనకి 2,000 రూపాయలు, మొత్తం 6,000 రూపాయల చొప్పున మనకైతే ఆ డబ్బులను విడుదల చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇక ఈ రైతు భరోసా నిధులు కానీ, పీఎం కిసాన్ నిధి డబ్బులు సంబంధించిన ఆ డబ్బులు కానీ మీ ఖాతాలలో తొందరగా మీ జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేసుకుంటేనే మాత్రము ఆ డబ్బులు మీ ఖాతాలలో నేరుగా తొందరగా జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక రైతు భరోసాకి సంబంధించిన రేపు డబ్బులు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.